హాయ్, వెల్కమ్ టు ఆర్టీవీ. తెలంగాణ బీజేపీలో బండి సంజయ్ ఒక ఫైర్ బ్రాండ్. ఇది ఆయన గురించి అందరూ చెప్పే విషయమే. అయితే బండి సంజయ్ గురించి ఎక్కువ మందికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. బండి సంజయ్ రాజకీయ జీవితం ఎలా మలుపు తిరిగిందో తెలుసుకుంటే పని పట్ల ఆయనకున్న అంకిత భావం ఏంటో క్లియర్ కట్ గా అర్థమవుతుంది. బండి సంజయ్ జీవితం గురించి తెలుసుకుంటే స్వయం సేవక్ అనే పదానికి అసలైన నిర్వచనం ఆయనే అనిపించక మానదు. ఆయన రాజకీయ ప్రస్థానం అసలు ఎలా మొదలైంది, వ్యక్తిగతంగా బండి ఇష్టాలేంటి, ఆయన ఫేవరెట్ హీరో ఎవరు, జీవితంలో ఆయన చూసిన ఎత్తుపల్లాలేంటి లాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవాళ తెలుసుకుందాం. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కమలం పార్టీకి కొత్త ఊపిరిలూదారు బండి సంజయ్. ఆయన ఏం మాట్లాడినా సంచలనమే. బండి సంజయ్ కు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టక ముందు తెలంగాణ బీజేపీ గురించి రాజకీయంగా పెద్దగా చర్చ జరిగేది కాదంటారు ఆయన మద్దతుదారులు. ఒక సమయంలో నాటి సీఎం కేసీఆర్ తన సాంప్రదాయ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ ను పక్కన పెట్టి మరీ బీజేపీపై విమర్శల బాణాలు సంధించేవారు. ఓ సమయంలో బండి సంజయ్ వర్సెస్ కేసీఆర్ అన్నట్టు సాగింది నాటి తెలంగాణ రాజకీయ క్రీడ. ఒకవైపు తన దూకుడు శైలిని కనబరుస్తూనే మరోవైపు అనేక వివాదాల్లో చిక్కుకున్నారు బండి సంజయ్. పలుసార్లు జైలు గడప కూడా తొక్కారు. ఇలా బండి రాజకీయ జీవితంలో కొన్ని మెరుపులు, మరికొన్ని మరకలు అలా ఒకదాని వెంట మరొకటి కనిపిస్తూనే ఉన్నాయి. బండి సంజయ్ 1971లో జూలై 11న శకుంతల నరసయ్య దంపతులకు జన్మించారు. బండి ఫ్యామిలీది సామాన్య మధ్యతరగతి కుటుంబం. బండి సంజయ్ తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. కరీంనగర్లోని సరస్వతి శిశు మందిర్లో బండి సంజయ్ విద్యాభ్యాసం సాగింది. 12 ఏళ్ల వయసులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంలో చేరారు. బండి సంజయ్ ఆర్ఎస్ఎస్ లో ఘటన్ నాయక్ గా, ముఖ్య శిక్షక్గా ప్రాథమిక విద్య స్థాయిలో పనిచేశారు. బండి కాలేజీ విద్య కూడా కరీంనగర్లోనే సాగింది. ఆ తర్వాత 2014లో తమిళనాడులోని మదురై కామరాజ్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్ డిగ్రీ పొందారు. 1996లో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ చేపట్టిన సూరజ్ రథయాత్ర బండి జీవితంలో అతిపెద్ద టర్నింగ్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కొనసాగిన ఈ యాత్ర కరీంనగర్లోనూ జరిగింది. ఈ యాత్ర సందర్భంగానే ఆర్ఎస్ఎస్ పట్ల ఆయనకున్న అంకిత భావమేంటో బీజేపీ పెద్దలకు తెలిసి వచ్చింది. అద్వానీ కోసం మెలకువ జామున నుంచి పనిలోకి దిగారు బండి. చౌరాస్తాలో జెండాలు కట్టారు. ఇది నాటి మెట్పల్లి ఎమ్మెల్యే విద్యాసాగరరావు కంటపడింది. రథయాత్ర సందర్భంగా జరిగిన సభలో అద్వానీకి గంటకు టీ ఇప్పించే పనిని బండి సంజయ్ తీసుకున్నారు. తర్వాత వెంకయ్యనాయుడు ద్వారా బండి సంజయ్కు కొత్త బాధ్యతలు వచ్చాయి. అద్వానీ రథయాత్ర వాహన శ్రేణికి ఇన్ఛార్జిగా బండి సంజయ్ను నియమించారు. ఇది బండి సంజయ్ రాజకీయ జీవితంలో అతిపెద్ద మలుపు. ఇక బండి సంజయ్ వ్యక్తిగత ఇష్టాల విషయానికి వస్తే ఆయనకు సినిమాలంటే మక్కువ ఎక్కువ. స్కూల్ డేస్ నుంచే సినిమాలు ఎక్కువగా చూసేవారు బండి. ఫ్రీ టైం దొరికితే చాలు ఫ్రెండ్స్ తో కలిసి థియేటర్లో వాలిపోయేవారు. ముఖ్యంగా చిరంజీవి అంటే బండి సంజయ్ కు చాలా ఇష్టమట. చిరు డాన్స్, ఫైట్స్ కోసం ఆయన సినిమాలకు వెళ్లేవారట బండి సంజయ్. 2005లో కరీంనగర్ పట్టణంలోని 48వ డివిజన్ నుంచి బీజేపీ కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు బండి సంజయ్. 2005 నుంచి 2019 వరకు ఈ పదవిలో కొనసాగారు. 2019లో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి గెలిచిన తర్వాత కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. అంతకుముందు 2014, 2018 ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన బండి సంజయ్ ఓటమి చవిచూశారు. బండి సంజయ్ రాజకీయ జీవితంలో ఎన్నో వివాదాలు కూడా ఉన్నాయి. కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసులో జ్యుడిషియల్ రిమాండ్ కు వెళ్లిన బండి ఎస్ఎస్సీ పేపర్ లీక్ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో గడిపారు. అటు బండి సంజయ్ ని ప్రత్యర్థి పార్టీలతో పాటు సొంత పార్టీ సభ్యులు కూడా వ్యతిరేకించిన సందర్భాలు ఎక్కువగానే ఉంటాయంటారు రాజకీయ విశ్లేషకులు. బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ లాంటి వారు ఆయన్ను వ్యతిరేకించారని బండి వర్గం చెబుతూ ఉంటుంది. అయితే ఇదంతా రాజకీయంగానే కానీ వ్యక్తిగతంగా బండి సంజయ్ కు శత్రువులు లేరు. నమ్మిన సిద్ధాంతాలనే ఆచరణలో పెట్టే వ్యక్తి ఆయన. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వెనుకడగని వేయని తత్వం బండి సంజయ్ది. ఓవరాల్ గా చూస్తే కార్పొరేటర్ స్థాయి నుంచి ఎదిగిన బండి సంజయ్ రాజకీయ జీవితంలో కొన్ని ఓటములు, మరికొన్ని విజయాలు కలిసి ఆయన్ను బాగా రాటు తేల్చాయని చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.